హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు ఒక వ్లాగ్ నేనుతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక వీకెండ్ నేను హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళాను. అక్కడి నుంచి ఒక రెస్టారెంట్కి వెళ్ళి అలానే కేబిహెచ్పి షాపింగ్ చూసుకుని ఇంటికైతే వచ్చేసాము. సో నేను ఎవరెవరితో వెళ్ళాను అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అలానే మీకు ఒక కొత్త డిష్ కూడా చూపించేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక వీకెండ్ నా ప్రెగ్నెన్సీ చెకప్ నుంచి మా ఊరి బిర్యానీకి అయితే వెళ్ళామండి. ఇది కేబిహెచ్పి రోడ్ నెంబర్ 3లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి కేబిహెచ్పి షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెస్టారెంట్లో కొంచెం విలేజ్ స్టైల్ ఉంటుంది అండ్ అలానే బాగుంటుంది, టేస్ట్ రీజనబుల్ కాస్ట్ ఉంటుందని ఇక్కడికైతే వచ్చాము. ఒక స్టార్టర్ అయితే ఆర్డర్ చేసామండి, చికెన్ స్టార్టర్. అండ్ అలానే ఒక దోనే దమ్ బిర్యానీ చేసాం ఆర్డర్. అండ్ అలానే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా చేసాం. అసలు చాలా చాలా స్పైసీ ఉందండి. నాకైతే స్టార్టర్ అయితే ఓకే అనిపించింది, అంత స్పైసీగా అయితే లేదు. కానీ మిగిలిన చెప్పిన డిషెస్ రెండు కూడా చాలా స్పైసీగా ఉంది. మాకైతే అసలు స్పైసీ తినలేకపోయాం. సో స్పైసీ లవర్స్కి అయితే ఈ రెస్టారెంట్ బెస్ట్ ఆప్షన్. మీరు ఎవరైనా కేబిహెచ్పి రోడ్ నెంబర్ 3లో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. సో ఇంకా కేబిహెచ్పి షాపింగ్ అయితే వచ్చేసామండి. సో మేము జేఎన్టీయూ నుంచి అయితే స్టార్ట్ చేసాము. సో జేఎన్టీయూ స్టార్టింగ్లోనే ఒక మొబైల్ రిలేటెడ్ యాక్సెసరీస్ ఉన్న షాపింగ్లో అయితే ఆగాము. అక్కడ అంటే ఫోన్స్కి బ్యాక్ కవర్స్ అయితే చాలా బాగున్నాయి. సో అవి తీసుకున్నాము. అండ్ అలానే ఇంకా విండో షాపింగ్ చిన్నగా కావాల్సిన స్టిక్కర్స్ అండ్ అలానే మా బాబుకి ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత టాయ్స్ అయితే తీసుకున్నాను, అంటే రీజనబుల్ కాస్ట్లో వచ్చినాయి. ఇంకా వాచెస్ దగ్గరికి అయితే వచ్చామండి. సో వాచెస్ అయితే బాగున్నాయి, నచ్చినాయి. మాకు ఒకటి నచ్చింది చూస్తే 350 అన్నాడు. మేము 200కి అడిగినా ఇచ్చేస్తాను అన్నాడు. బాగుంది, అంటే మ్యాగ్నెట్ టైప్ వచ్చింది. కానీ కొంచెం కలరే నచ్చక ఇంకా మేమైతే వదిలేసాము. ఇంకా బ్యాగ్స్ దగ్గర కూడా వచ్చాం. బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ 2 బ్యాగ్స్ తీసుకుందాం అనుకున్నాం, ఇక్కడ ఒకటే తీసుకున్నామండి. ఇంకా నైట్ డ్రెస్, ప్యాంట్స్ అన్నీ కూడా 150 ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పి పెట్టారు. ఇంకా మా బాబుకి అయితే చెప్పల్స్ అయితే తీసుకున్నాము. సో వాడికి స్పైడర్ మ్యాన్ చెప్పల్స్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఒక స్పైడర్ మ్యాన్ చెప్పల్స్ చాలా బాగున్నాయి. సో అవి అయితే తీసుకున్నామండి. వాడికి డైలీ యూస్కి ఉంటాయి, స్కూల్కి కూడా వేసుకెళ్ళడానికి ఉంటాయని చెప్పి. అండ్ అలానే మేము కూడా ఒక 2 టైప్స్ చెప్పల్స్ కూడా తీసుకున్నాం, నేను మా మరదలు. ఇంకా డ్రెస్సెస్ అయితే చూసాం కానీ అంత నచ్చలేదండి, ఎందుకంటే సైజు కొంచెం చిన్న సైజ్ అనిపించాయి. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే నేను ఒక సెట్ అయితే తీసుకున్నా 50 రూపీస్. ఇంకా నార్మల్గా సీజెట్స్ అని చెప్పి బయట అయితే పెట్టారు, చూసాం కానీ అంత నచ్చలేదు. కొన్ని అలా స్టిక్కర్స్ అండ్ అలానే విండో షాపింగ్ లాగా అంతా చేసేసి అప్పటికే మాకు టైం అయితే ఈవినింగ్ 6:30-7 అయిపోయిందండి. ఇంకా ఇక్కడ ఆనపకాయ పులుసు అయితే చేస్తున్నామండి ఇంటికి వచ్చిన తర్వాత. సో ఈ ఆనపకాయ పులుసు లోపలికి పట్టడానికి ఇలా అయితే చిన్న చిల్లుల కింద పెట్టుకున్నాము. వీటిని నార్మల్గా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇది ఫిష్ పులుసు రీప్లేస్మెంట్లా ఉంటుందండి. ఎవరికన్నా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ముక్కలను అయితే ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే చీరకుల కింద కట్ చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి. ఇంకా ఈ పులుసు అనేది మనకు అసలు అన్నం మొత్తం తినేస్తాం, చాలా బాగుంటుంది. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం మగ్గడానికి అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్, ఇందాక మనం కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. సో నేను చూపించిన ఆనపకాయ ఉంది కదా, అది చిన్న కాయ, చాలా బాగుంటుందండి. అంటే మనం ఇంటి దగ్గర పాదులకు పెంచుకుంటాం కదా ఆ ఆనపకాయ, ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ముక్కలు కూడా వేసేసుకుని బాగా ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి.
సో ముక్క జస్ట్ కొంచెం మరీ స్టిఫ్గా కాకుండా కొంచెం మగ్గే వరకు అయితే ఒక 5 to 10 minutes అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. దీనికి అసలు అంటే పులుసు ముక్కలోకి వెళ్తుందా లేదా అనుకుంటాం, అలా కాదు, చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అంటే చాలామంది ఫిష్ పులుసు తినాలి అనుకున్న వాళ్ళు కూడా వెజ్ తినే వాళ్ళు తినలేరు కదా, ఇది ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫిష్ పులుసు అని ఎందుకు అన్నానంటే ఫిష్కి మనం ఏదైతే మసాలా యాడ్ చేస్తామో అదే యాడ్ చేస్తామండి. సో ఇక్కడ కొంచెం ముక్క అనేది మగ్గడానికి వాటర్ అయితే యాడ్ చేసామండి. జస్ట్ కొంచెం చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి దాంట్లోకి అయితే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకున్నాం. తర్వాత మనం చింతపండుని నానపెట్టుకున్నది ఉంటుంది కదా పులుసు, అది కూడా యాడ్ చేసేసుకోవాలండి. మనం ముందు కొంచెం వాటర్ ఎందుకు వేసామంటే ఆనపకాయ కొంచెం ఉడుకుతుంది కదా, సో ఇంక ఇక్కడ ఫిష్ మసాలా అయితే యాడ్ చేస్తున్నామండి. జీలకర్ర, ధనియాలు అండ్ అలానే వెల్లుల్లిపాయలు కలిపి మిక్స్ చేసుకున్న రా మసాలా, అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇదే ఫిష్ పులుసులోకి వేస్తాము. సో దానివల్ల చాలా బాగుంటుందండి. ఇంకా ముక్క మనం కదపకుండా అంటే మెత్తగా విరిగిపోతుంది కాబట్టి ఇలా మనం తిప్పుకుంటూ మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాలు కదపకుండా అయితే మనం కుక్ చేసేసుకోవాలి. సో చాలా చాలా బాగుంటుందండి పులుసు అనేది. ఇంకా మనం ఫిష్కి ఎలాగా కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకుంటామో, సో కొత్తిమీర వేసేసుకున్నట్టయితే కొంచెం సాల్ట్ అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఈ డిష్ ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అంటే ఫిష్ పులుసు కొత్తగా తింటున్న వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.